బుచ్చిరెడ్డిపాలెం నగర పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జన్ భగీధరి అనే కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజామురళి, కౌన్సిలర్లు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కష్టాలను తెలుసుకోవడంతో నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, సచివాలయ కన్వీనర్ మోర్ల సుప్రజామురళి, కౌన్సిలర్లు ప్రమీలమ్మ, నాగరాజు, శివకుమార్ రెడ్డి, యానాదిరెడ్డి, పట్టణ కోఆప్షన్ సభ్యురాలు దిల్షద్, బుచ్చి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మేనకూరు సీతారామరెడ్డి, క్రిస్టియన్ సెల్ నాయకులు విల్సన్, చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు సీతన్న గారికి, పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారికి, సీనియర్ నాయకులందరికీ, కౌన్సిలర్స్కి, అభిమానులకి, కార్యకర్తలకి, వైస్ చైర్మన్లకు, కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్సీ సెల్ అధ్యక్షులు బట్ట విల్సన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మెమోరియల్ పార్క్లో 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరియు ఒక ఏసీ హాల్ అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసేలా మినీ థియేటర్లో మిగిలిన 3 హాల్లో మ్యూజియం ఏర్పాటు చేశారు. కావున ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్మరించుకోవడం మరియు మన జగనన్న పాలన ద్వారా అత్యున్నత స్థాయిలో బలహీన వర్గాల సాధికారత కల్పించడం మన ప్రభుత్వం లక్ష్యం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశము గర్వించదగినటువంటి గొప్ప మహా వ్యక్తి అంబేద్కర్. దగ్గర మన భారతదేశంలో ఎక్కువ డిగ్రీ పొందిన వ్యక్తి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 32 డిగ్రీలు సాధించిన వ్యక్తి, గొప్ప ముందు స్ఫూర్తితో కలిగి ఎక్కడ లేని, ఏ దేశంలో లేని అటువంటి రాజ్యాంగం నిర్మించి ప్రతి ఒక్కరికి హక్కులు కలిగి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సంతోషంగా జీవిస్తున్నారు అనే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓన్లీ ఒక దళిత వర్గాలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఎలా జీవించాలి, మన సొంత హక్కులు ఎలా కల్పించాలి అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ జరిగేదాన్ని మన పన్నుల పండుగగా చేసుకోవడం మనకెంతో ఆనందకరం. ఈరోజు మనం గర్వించేదగ్గ విషయం ఏంటంటే అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 125 అడుగులు గొప్ప అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా చాలా సంతోషకరమైన పెద్ద వార్త కూడా ఇది.
ప్రపంచ యావత్తు కూడా మన ముఖ్యమంత్రి అందరిని కలుపుకొని ఎవరి కింద కాడి నుంచి పైకి వరకు కూడా అందరిని కలుపుకొని అందరం ఒకటేను, ప్రతి ఒక్క భావాలు ప్రతి ఒక్కరు కూడా ఒకరిగానే ఉండాలి అనే ఒక భావంతో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా మంచి మనసుతో అందరిని కలుపుకొని మనము ఈ విధంగా ఇంతలో విగ్రహం పెట్టడం అనేది మన రాష్ట్రానికే గర్వకారణము. ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా సంతోషకరంగా ఈరోజు ఆనందిస్తున్నారు కూడా. అందరూ ప్రజలు కూడా ఎంతో సంతోషంతో ఆనందిస్తూ అంబేద్కర్ విగ్రహం అంటే మన దేశానికే ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తి, అందరితో కూడా సమానంగా కలిసిన ఒక వ్యక్తి, ఎన్నో డిగ్రీలు పొంది ఎన్నో ఇబ్బందులు పొంది అవమానాలు పొంది ఈరోజు అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టుకోవడం అనేది మన రాష్ట్రమే గర్వదగ్గ విషయం. అందరికీ జై భీమ్.